గత 2 సంవత్సరాలుగా అసాధ్యమైన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిష్కరించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఈనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచి కులగణన చేపట్టబోతుందన్నారు. ఎస్టీల జీవితకాల కోరిక అయిన ఏబీసీడీల వర్గీకరణ చేసి చూపించామని వెల్లడించారు. 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం దేశంలోని తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అక్కస్తో అసూయతో అసత్యాలతో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారని, కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కారుకూతలు కూస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మీరు గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో అసాధ్యమైనటువంటి అంశాలని ఎప్పటికీ కూడా ఈ పరిష్కారం కావు అని చెప్పి ఆయా వర్గాలు భావించినటువంటి అనేక సమస్యలకి వీరోచితంగా ధీరోదాత్తంగా గుండె ధైర్యంతో నిబ్బరంగా పరిష్కారం చేయగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణలో ముఖ్యంగా బీసీ వర్గాలు ఏనాటి నుంచో కోరుకుంటున్నటువంటి కులగణన, అది రవాణా శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనల మేరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొన్నం గారి ఆధ్వర్యం. ఈనాడు కులగణన ద్వారా బీసీలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలే కాకుండా సామాజిక పరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అన్ని రకాలుగా ఈ కులగణనని చేసి ప్రకటించడం ద్వారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచి తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్ణయానికి బలహీన వర్గాలకి సహాయం అంతేకాకుండా మాదిగ ఉపకులాల్లో అనేక సంవత్సరాలుగా రావణ కాష్టంగా ఉన్నటువంటి సమస్య కేటగరైజేషన్, ఏబిసిడి వర్గాలు ఎవరూ పరిష్కరించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేము తీర్పు వచ్చిన 1 నెల రోజుల్లోనే ఆ యొక్క కేటగరైజేషన్ని పరిష్కరించి మాదిగ ఉపకులాలకు ఉపశమనం కల్పించి వాళ్ళ యొక్క జీవిత కోరికల్ని తీర్చినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున సన్నబియ్యం ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం. అక్కసుతోటి అసూయతోటి అధికారం కోల్పోయినటువంటి వాడు కొంతమంది, అధికారం కోసం ఆరాటపడేవాడు కొంతమంది, అబద్ధాల